సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీజేపీ ప్రచారం జోరందుకుంది. ఆ పార్టీ అభ్యర్థి ఇంటింటి ప్రచారంతో ముందుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సంజీవరెడ్డితో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బీజేపీ అభ్యర్థి సంజీవరెడ్డి ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం ఏ విధంగా ప్రచారం కొనసాగుతుంది, మరి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ప్రజలు ఏమంటున్నారు అనే అంశంపై మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ముఖ్యంగా బీజేపీ పార్టీలో గత కొద్ది రోజుల ముందే మీరు జాయిన్ అయ్యారు కదా, మరి ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు మిమ్మల్ని? ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి ప్రజలలో ఉన్నాము, ప్రజా జీవితంలో ఉన్నాము, ప్రజా సేవలో ఉన్నాము. తర్వాత మా కుటుంబం, మా నాన్నగారు కూడా గత 40 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్నారు. మాకేం కొత్త కాదు ఇది. కాకపోతే కేవలం పార్టీ కొత్తది అంతే తప్ప ప్రజాసేవ ఏం కొత్తది కాదు. ఇంకోటి, పనిచేసే నాయకుడు ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతారు. కాకపోతే పార్టీ ఏదైతే ఉందో మేనిఫెస్టో, పార్టీ మేనిఫెస్టోలో ఉన్న ప్రధాన అంశాలు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏదో ఎన్నికలప్పుడు ఏదో అమలుకు కానీ వాగ్దానాలన్నీ ఇచ్చేసి చేత కాకుండా అమలు చేయడానికి, వాగ్దానాలు అమలు చేయడానికి చేత కాకుండా చతికిల పడితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా, మా నాన్నగారి అప్పటి నుంచి కూడా ప్రజలకు మాటిస్తే మాట కట్టుబడి ఉండే కుటుంబం మాది. అంటే అందుకే ప్రజలు కూడా మా ఎంబడి ఉన్నారని చెప్పక తప్పదు. ముఖ్యంగా చూసినట్టయితే కాంగ్రెస్ కంచుకోట ఉన్న నారాయణఖేడ్ని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? కాంగ్రెస్ కంచుకోట నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ నాయకులు కష్టపడి దీన్ని సాధించడం జరిగింది. కాకపోతే కొంతమంది నాయకులు, ఈ తరం నాయకులు ఏదైతే మా పెద్దలు కాంగ్రెసు, మేము కాంగ్రెసు, మొత్తం టికెట్ నా జన్మ హక్కు అనేది అయితే అంటూ ఉన్నారో అది తప్పు. ప్రజల్లో పనిచేసుకుంటూ పోతే ప్రజలు గుర్తింపు పొంది ఆటోమేటిక్గా ప్రజలు మనల్ని సమర్థించాలి. కానీ ఏదో ప్రజాబలం లేకుండా టికెట్ తెచ్చుకోవడానికి ప్రజలు సమర్థిస్తారు. వెనకట్లాగా ఇందిరాగాంధీ నిలబడితే ఇందిరాగాంధీ చెప్పగానే ఓటేయాలి ఇందిరాగాంధీ పేరు మీద అంటే ఆ పరిస్థితులు ఈరోజు లేవు. కాబట్టి అయితే నారాయణఖేడ్ నియోజకవర్గం కంచుకోటనే. ముఖ్యంగా నారాయణఖేడ్లో ఎప్పుడైతే కిష్టారెడ్డి గారు యాక్టివ్ రాజకీయంలో పార్టిసిపేట్ కావడం జరిగిందో, ఆయన సమితి ప్రెసిడెంట్ అయిన తర్వాత కల్లేరు మండలంలో మొత్తం కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండే కల్లేరు మండలం మొత్తం, అట్లాంటిది కిష్టారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్టీ చాలా బలపడింది. కల్లేరు మండలంలో పార్టీ చాలా బలపడిందని చెప్పక తప్పదు. అలాగే కిష్టారెడ్డి గారు చేసిన కృషి వలన, తర్వాత కిష్టారెడ్డి గారు ఎప్పుడు ప్రజల్లో మమేకమై వాళ్ళ పర్సనల్ పనులు కానీ, వారికి రాజకీయంగా నియోజకవర్గ అభివృద్ధిలో కానీ చాలా చాలా కష్టమైనది. ఎందుకంటే ఎప్పుడు చెప్తుండేవారు, ఎప్పుడు ప్రజలలో ఉండాలి, ప్రజలలో ఉంటేనే గుర్తింపు ఉంటుంది అని చెప్తుండేవారు. ఎల్లప్పుడూ 24 గంటల కేవలం ఆయన పడుకున్నప్పుడు మాత్రం ఒక 8 గంటలు తప్ప ఇక మిగిలిన సమయంలో ఎప్పుడూ ప్రజలతోనే మమేకమై ఉండేవారు. ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండా నిలబడిందంటే కేవలం కిష్టారెడ్డి గారి కృషి వల్లనే కాంగ్రెస్ జెండా నిలబడిందని చెప్పక తప్పదు. ముఖ్యంగా చెప్పడానికి ఇది నారాయణఖేడ్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సంజీవరెడ్డి ఖచ్చితంగా విజయడంగా మోగిస్తున్నారు. ఏదైతే డిసెంబర్ 11 తేదీన రిజల్ట్స్ వస్తాయో ఆ రోజు ఖచ్చితంగా నారాయణఖేడ్లో భారీ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. అది ముందే మేము తెలుపుతున్నామని చెప్పి అభ్యర్థి సంజీవరెడ్డి చెప్తున్నారు. వీడియో జస్ట్ గిరితో నారాయణ శర్మ, భారత్ టుడే.